మ్యారేజ్ ట్రెండ్. సాధారణంగా పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం కాబట్టి చాలా హుందాగా లగ్జరీగా వివాహం చేసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలా పెళ్లి కంటే 3 ముళ్ళు 7 అడుగులు 2 మనసుల కలయిక. పెళ్ళంటే భాజా భజంత్రీలు, బంధుమిత్రులు, మామిడి తోరణాలు, పిల్లల అల్లర్లు, బావ మరదల సరదాలు, పసందైన పిండి వంటలు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరెన్నో. ఒకప్పుడు 5 రోజుల పాటు జరిగే ఈ పెళ్లిలో ఇప్పుడు లక్షలు కాదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మరీ 2 రోజుల్లోనే పెళ్లి తంతును పూర్తి చేస్తున్నారు. తల్లిదండ్రులు జీవితకాలం సంపాదించిన డబ్బును పెళ్లి పేరిట ఇలా వృధాగా 1-2 రోజుల్లో ఖర్చు చేయటం నిజంగా బాధాకరమని చెప్పాలి. అయితే ఇలా చేస్తేనే పెళ్ళంటారా? సింపుల్ గా వివాహం చేసుకుంటే అది పెళ్లి కాదా? ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలి అని ఈ తరం యువత కంకణం కట్టుకుందేమో అనిపిస్తోంది. తాజాగా కొంతమంది యువత తమ పెళ్లి సందర్భంగా చేసిన పనులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్షల రూపాయలను వృధాగా ఖర్చు చేసి పెళ్లి చేసుకోవడం కంటే ఆ డబ్బులు ఇతరులకు ఉపయోగించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం ఉత్తమమని నిరూపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో ఆదర్శ వివాహానికి యువత ఎక్కువగా ఓటు వేస్తున్నారు. అందులో భాగంగానే వివాహానికి ఖర్చు చేయాలనుకున్న డబ్బును తిరిగి సమాజానికి సేవగా ఇస్తున్నారు. ఇటీవల కేరళలోని ఇడుక్కి అనే ప్రాంతానికి చెందిన కలేష్ కుమార్, సుజిత దంపతులు ఇలాగే తమ వివాహానికి వచ్చిన బహుమతులను వయనాడు కొండ చర్యలు తీసుకుని విరిగిపడిన ఘటన బాధితులకు సహాయంగా అందించారు. బబ్లు చౌదరి, భూమిక పాండే విదర్భ ప్రాంతానికి చెందిన పేద రైతులు వితంతు వివాహాలకయ్యే ఖర్చును తామే స్వయంగా భరిస్తున్నారు. పోలీసు దంపతులైన మనోజ్ పాటిల్, సరితా లేఖర్ కూడా తమ వివాహానికి ఎటువంటి ఖర్చు చేయకుండా ఆ డబ్బును తమ గ్రామ ఉన్నత పాఠశాల, పబ్లిక్ లైబ్రరీకి విరాళాలు ఇచ్చారు. ఇక్కడ ఒక జంట వినూత్నంగా ఆలోచించి పేద పిల్లల చదువులకు కావలసిన డబ్బులు సమకూర్చారు. కాన్పూర్లోని అమిత్, దీక్షా యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 11 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి చదువులకయ్యే పూర్తి ఖర్చులను తామే భరిస్తామని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఐఆర్ఎస్ అధికారులైన చందన్ కుమార్, కృష్ణమూర్తిలు విభిన్నంగా తమ ఇంట్లోని పూజ గదిలోని పెళ్లి చేసుకుని పెళ్లి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని 20 మంది పిల్లలు చదువు కోసం కేటాయించారు. ఇలా ఎంతో మంది యువత సమాజంలో మార్పు కోసం పాటుపడుతూ జీవితంలో అత్యంత ఘనంగా జరుపుకోవాల్సిన వేడుకలను సింపుల్ గా జరుపుకుంటూ వాటి ద్వారా మిగిలిన డబ్బును సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నారు. ఇక వారు అలా చేస్తున్నారు, వీరిలా చేస్తున్నారని మనం ఎక్కడో పేపర్లో చదవడం కంటే మనలో కూడా ఇలాంటి మార్పు వస్తే సమాజం ఇంకా మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తేనే సమాజం బాగుపడుతుంది అనటంలో సందేహమే లేదు. మ్యారేజ్ ట్రెండ్. సాధారణంగా పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం కాబట్టి చాలా హుందాగా లగ్జరీగా వివాహం చేసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలా పెళ్లి కంటే 3 ముళ్ళు 7 అడుగులు 2 మనసుల కలయిక. పెళ్ళంటే భాజా భజంత్రీలు, బంధుమిత్రులు, మామిడి తోరణాలు, పిల్లల అల్లర్లు, బావ మరదల సరదాలు, పసందైన పిండి వంటలు ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరెన్నో. ఒకప్పుడు 5 రోజుల పాటు జరిగే ఈ పెళ్లిలో ఇప్పుడు లక్షలు కాదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మరీ 2 రోజుల్లోనే పెళ్లి తంతును పూర్తి చేస్తున్నారు. తల్లిదండ్రులు జీవితకాలం సంపాదించిన డబ్బును పెళ్లి పేరిట ఇలా వృధాగా 1-2 రోజుల్లో ఖర్చు చేయటం నిజంగా బాధాకరమని చెప్పాలి. అయితే ఇలా చేస్తేనే పెళ్ళంటారా? సింపుల్ గా వివాహం చేసుకుంటే అది పెళ్లి కాదా? ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలి అని ఈ తరం యువత కంకణం కట్టుకుందేమో అనిపిస్తోంది. తాజాగా కొంతమంది యువత తమ పెళ్లి సందర్భంగా చేసిన పనులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్షల రూపాయలను వృధా ఖర్చు చేసి పెళ్లి చేసుకోవడం కంటే ఆ డబ్బులు ఇతరులకు ఉపయోగించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం ఉత్తమమని నిరూపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో ఆదర్శ వివాహానికి యువత ఎక్కువగా ఓటు వేస్తున్నారు. అందులో భాగంగానే వివాహానికి ఖర్చు చేయాలనుకున్న డబ్బును తిరిగి సమాజానికి సేవగా ఇస్తున్నారు. ఇటీవల కేరళలోని ఇడుక్కి అనే ప్రాంతానికి చెందిన కలేష్ కుమార్, సుజిత దంపతులు ఇలాగే తమ వివాహానికి వచ్చిన బహుమతులను వయనాడు కొండ చర్యలు తీసుకుని విరిగిపడిన ఘటన బాధితులకు సహాయంగా అందించారు. బబ్లు చౌదరి, భూమిక పాండే విదర్భ ప్రాంతానికి చెందిన పేద రైతులు వితంతు వివాహాలకయ్యే ఖర్చును తామే స్వయంగా భరిస్తున్నారు. పోలీసు దంపతులైన మనోజ్ పాటిల్, సరితా లేఖర్ కూడా తమ వివాహానికి ఎటువంటి ఖర్చు చేయకుండా ఆ డబ్బును తమ గ్రామ ఉన్నత పాఠశాల, పబ్లిక్ లైబ్రరీకి విరాళాలు ఇచ్చారు. ఇక్కడ ఒక జంట వినూత్నంగా ఆలోచించి పేద పిల్లల చదువులకు కావలసిన డబ్బులు సమకూర్చారు. కాన్పూర్లోని అమిత్, దీక్షా యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 11 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి చదువులకయ్యే పూర్తి ఖర్చులను తామే భరిస్తామని నిర్ణయించుకున్నారు. మరోవైపు
ఐఆర్ఎస్ అధికారులైన చందన్ కుమార్, కృష్ణమూర్తిలు విభిన్నంగా తమ ఇంట్లోని పూజ గదిలోని పెళ్లి చేసుకుని పెళ్లి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని 20 మంది పిల్లలు చదువు కోసం కేటాయించారు. ఇలా ఎంతో మంది యువత సమాజంలో మార్పు కోసం పాటుపడుతూ జీవితంలో అత్యంత ఘనంగా జరుపుకోవాల్సిన వేడుకలను సింపుల్ గా జరుపుకుంటూ వాటి ద్వారా మిగిలిన డబ్బును సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నారు. ఇక వారు అలా చేస్తున్నారు, వీరిలా చేస్తున్నారని మనం ఎక్కడో పేపర్లో చదవడం కంటే మనలో కూడా ఇలాంటి మార్పు వస్తే సమాజం ఇంకా మెరుగుపడుతుందనే చెప్పొచ్చు. ఏది ఏమైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తేనే సమాజం బాగుపడుతుంది అనటంలో సందేహమే లేదు. మ్యారేజ్ ట్రెండ్. సాధారణంగా పెళ్లి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం కాబట్టి చాలా హుందాగా, లగ్జరీగా వివాహం చేసుకోవాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలా పెళ్లి కంటే 3 ముళ్ళు 7 అడుగులు 2 మనసుల కలయిక. పెళ్ళంటే భాజా భజంత్రీలు, బంధుమిత్రులు, మామిడి తోరణాలు, పిల్లల అల్లర్లు, బావ మరదల సరదాలు, పసందైన పిండి వంటలు, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో మరెన్నో. ఒకప్పుడు 5 రోజుల పాటు జరిగే ఈ పెళ్లిలో ఇప్పుడు లక్షలు కాదు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మరీ 2 రోజుల్లోనే పెళ్లి తంతును పూర్తి చేస్తున్నారు. తల్లిదండ్రులు జీవితకాలం సంపాదించిన డబ్బును పెళ్లి పేరిట ఇలా వృధాగా 1-2 రోజుల్లో ఖర్చు చేయటం నిజంగా బాధాకరమని చెప్పాలి. అయితే ఇలా చేస్తేనే పెళ్ళంటారా? సింపుల్ గా వివాహం చేసుకుంటే అది పెళ్లి కాదా? ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలి అని ఈ తరం యువత కంకణం కట్టుకుందేమో అనిపిస్తోంది. తాజాగా కొంతమంది యువత తమ పెళ్లి సందర్భంగా చేసిన పనులు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. లక్షల రూపాయలను వృధా ఖర్చు చేసి పెళ్లి చేసుకోవడం కంటే ఆ డబ్బులు ఇతరులకు ఉపయోగించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయటం ఉత్తమం అని నిరూపిస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో ఆదర్శ వివాహానికి యువత ఎక్కువగా ఓటు వేస్తున్నారు. అందులో భాగంగానే వివాహానికి ఖర్చు చేయాలనుకున్న డబ్బును తిరిగి సమాజానికి సేవగా ఇస్తున్నారు. ఇటీవల కేరళలోని ఇడుక్కి అనే ప్రాంతానికి చెందిన కలేష్ కుమార్, సుజిత దంపతులు ఇలాగే తమ వివాహానికి వచ్చిన బహుమతులను వయనాడు కొండ చర్యలు తీసుకుని విరిగిపడిన ఘటన బాధితులకు సహాయంగా అందించారు. బబ్లు చౌదరి, భూమిక పాండే విదర్భ ప్రాంతానికి చెందిన పేద రైతులు వితంతు వివాహాలకయ్యే ఖర్చును తామే స్వయంగా భరిస్తున్నారు. పోలీసు దంపతులైన మనోజ్ పాటిల్, సరితా లేఖర్ కూడా తమ వివాహానికి ఎటువంటి ఖర్చు చేయకుండా ఆ డబ్బును తమ గ్రామ ఉన్నత పాఠశాల, పబ్లిక్ లైబ్రరీకి విరాళాలు ఇచ్చారు. ఇక్కడ ఒక జంట వినూత్నంగా ఆలోచించి పేద పిల్లల చదువులకు కావాల్సిన డబ్బులు సమకూర్చారు. కాన్పూర్ లోని అమిత్, దీక్ష యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 11 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి చదువులకయ్యే పూర్తి ఖర్చులను తామే భరిస్తామని నిర్ణయించుకున్నారు. మరోవైపు ఐఆర్ఎస్ అధికారులైన చందన్ కుమార్, కృష్ణమూర్తిలు విభిన్నంగా తమ ఇంట్లోని పూజ గదిలోని పెళ్లి చేసుకుని పెళ్లి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని 20 మంది పిల్లలు చదువు కోసం కేటాయించారు. ఇలా ఎంతో మంది యువత సమాజంలో మార్పు కోసం పాటుపడుతూ జీవితంలో అత్యంత ఘనంగా జరుపుకోవాల్సిన వేడుకలను సింపుల్ గా జరుపుకుంటూ వాటి ద్వారా మిగిలిన డబ్బును సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నారు. ఇక వారు అలా చేస్తున్నారు, వీరిలా చేస్తున్నారని మనం ఎక్కడో పేపర్లో చదవడం కంటే మనలో కూడా ఇలాంటి మార్పు వస్తే సమాజం ఇంకా మెరుగుపడుతుందనే చెప్పొచ్చు. ఏది ఏమైనా 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తేనే సమాజం బాగుపడుతుంది అనటంలో సందేహమే లేదు.